కార్లు అపార్ట్మెంట్లు కూడా చెప్పేసి రామానాయుడు గారి అభినందన సభ అయితే మాట్లాడచ్చు, కానీ సంతాప సభలో మాట్లాడడానికి మాటలు రావు ఎవరికైనా. మాకు అసలు రావు. 350 సినిమాలకి మాటలు రాసిన మాకే రావట్లేదంటే ఈ సభలో ఉన్న మీ అందరికీ ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఫస్ట్ మా బ్రదర్ ఏం మాట్లాడి నేను వినలేదు, తెలియదు. కానీ మాకు పరుచూరు ప్రదర్శన రామారావు పేరు పెట్టిన తర్వాత మద్రాసులోకి వెళ్ళగానే మమ్మల్ని కొడుకులా చూసుకుంది రామానాయుడు గారు, మా తమ్ముళ్ళలాగా చూసుకుంది కృష్ణ గారు మమ్మల్ని. రామానాయుడు గారు మాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారు ముందడి సినిమాకి. కథ రాసాము, బాబాయ్ గారికి నచ్చలేదు. సార్ బాబాయ్ గారు ఆయన దగ్గర 5,000 తినేసామండి, అసలు ఈ డబ్బులు తీసుకున్నా కూడా అసలు రాస్తున్నారా లేదా అని ఫీల్ అవుతారేమో, ఫర్ వాట్ ఇట్ ఈజ్ వర్త్ ముందు ఆయన చెప్పుకుంటామండి బాబు మా కథనన్నా. సరే చెప్పమన్నారు. అప్పుడు ఏదో నాయుడు గారు ఒకళ్ళు కుర్చీలో కూర్చుంటే కొంచెం డామినేట్ చేసి మేము ఇద్దరు అన్నదమ్ములు బీభత్సంగా చెబుదాం కదా అనుకుంటే అక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే సురేష్ బాబుతో సహా. ఏం చేయాలి ఇప్పుడు? సరే ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుంది, మంచి బాగా ఎంజాయ్ చేశారండి. సరే ఇంటర్వెల్ అందరికీ తెలిసిందే, ముందడుగులో అట్లా అద్భుతమైన ఇంటర్వెల్. అన్నపూర్ణ ఎంట్రీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మహానటులు అందరూ ఉంటారు. కృష్ణ గారు, సోమరావు అందరూ హీరోలు సార్. మన గుమ్మడి గారు కృష్ణ గారిని కొట్టబోతుంటే ఆగండి అని ఒక వాయిస్ వస్తుంది. చూస్తే అప్పటిదాకా సినిమాలో 7 రీళ్లలో ఆవిడ పని మనిషి, బట్టలు దిగుతుంది, అంట్లు తోముతుంది. ఆవిడ ఒక కార్పొరేట్ ఆఫీస్లో చైర్మన్ రూమ్లోకి వచ్చేసింది. ఆగండి అంది. అందరు చూశారు. నేను ఒక్క సంతకం పెడితే మీ భవనాలు మీ అంతస్తులు 2 ముక్కలు అయిపోతాయి, నేను ఒక్క సంతకం పెడితే మీ ఆస్తులు ఇవన్నీ రెండుగా విడిపోతే ఒకదానికి నా కొడుకు యజమాని అవుతాడు. ఆడిటోరియం స్టన్ అయింది, ఎవరో తెలియదు అది. ఇది చెప్పాం, ఇంటర్వెల్ ఇదే ఇంటర్వెల్ అండి అన్నాం. అన్న తర్వాత ఆయనకు నచ్చింది నాయుడు గారికి. మళ్ళీ అందరు నా వైపు కూర్చున్నారు. సెకండ్ హాఫ్ చెప్పండి. సెకండ్ హాఫ్ మా తమ్ముడు చెప్తాడండి అన్న. ఈయన మా బ్రదరు అసలు వినిపించనే మొదలెట్టానండి. ఇది చెప్పిన తర్వాత ఆయనకి నచ్చేసింది కదా, అంతే. అక్కడి నుంచి మొదలెడితే ఆ టైటిల్ అప్పుడు ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన, ఈయనకి ముందడుగు నచ్చట్లా. సోగ్గాడు లాగా కృష్ణ గారికి ఒక టైటిల్, అప్పట్లో హీరోలకి అట్లా ఉండేవి. అంటే ఆ టైటిల్ పెట్టినంటే మాకేమో ఇష్టం ఉండేది. ముందడుగు అంటున్నాం. రికార్డింగ్ సాంగు ఆయన వచ్చారు ఎంఎస్ రెడ్డి గారు. ఏంటి అంటే వీళ్ళు కొత్త వాళ్ళు ఏదో ముందడుగు అంటారేంటి అని అంటున్నాడు ఆయన నాయుడు గారు. వాళ్ళు ఏదో నీ చేత ముందడుగు వేద్దామంటే నువ్వెందుకు వెనకడిగా వేస్తున్నావు అన్నాడు ఆయన. అస్సలు మీడియం అసలు ఆలోచించలే ఆయన, ముందడుగు అన్నాడు అంతే. అని ఒకసారి అట్ట ముందడుగు ఒక 5-6 వేసాడండి ఆయన. అంటే ఆయన ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, మాకన్నీ ప్రతిదీ కొత్తగా వింతగా. మావాడేమో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వైస్ ప్రిన్సిపల్. నేను అకౌంటింగ్ జనరల్ ఆఫీస్లో సెంట్రల్ గెజిటెడ్ ఆఫీసర్ని. మాకు బాగా జీతాలు అవి ఉండే, హోదా ఉండేది. అంచేత ఆ హోదా ఎక్కడికి పోతుందండి? ఓవర్ నైట్ గబాల్ని పోదు కదా. ఒక ఆఫీసర్ హోదా నాకు పోదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదా మావాడికి పోదు. అంటే తెగించి మాట్లాడేవాళ్ళం. ఈ దాదాపు 40 సినిమాల దాకా అయిపోయింది మన దృశ్యం దాకా. ఆ దృశ్యం అప్పుడు మా పక్కన కూర్చొని చక్కగా మాట్లాడారు. మొన్న కూడా ఒక 4-5 రోజుల క్రితం నేను ఆయన దగ్గరికి వెళ్ళా. కూర్చొని ఆయన పక్కన కూర్చున్నాను కాసేపు. ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. ఆ తర్వాత నేను వెంకటేష్ బాబు సోఫాలో కూర్చుంటే లోపలికి డాక్టర్ తీసుకెళ్తే అన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. ఇలా అంటే నాకు కళ్ళ నీళ్ళు తిరిగి. ఎందుకంటే ఆయనతో ఒక 33 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆయన చెప్పేది నేంటో, నేను చెప్పేది ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడే, ఇలాంటి పరిస్థితిని మనం చూడాలో భగవంతుడా అనుకుని బాధేసింది. కానీ నేను తిరుమలలో ఉంటే ఆ తిరుమలలో దేవుణ్ణి చూసుకుని రాగానే ఆ మధ్యాహ్నానికి వార్త చెప్పారు. చాలా బాధేసింది. అక్కడి నుంచినే ఒక వెంకటేశ్వర స్వామి కోరుకున్నా, స్వామి నువ్వు చాలా గొప్ప దేవుడివి,
ఒక మహానుభావుడు వార్త ఇప్పుడు విన్నాను, డైరెక్ట్గా స్వర్గానికి తీసుకెళ్ళిపోయిన ఆత్మ శాంతించాలని మనసారా కోరుకున్నాను అక్కడ. ఇంకా అలాంటి మహానుభావుడిది ఎంత చెప్పుకున్నా ఒక గ్రంథం అవుతుంది. మేము ఎప్పుడు ఇప్పుడు ఎట్లాగో మా జీవిత చరిత్రలు మా సినిమాల పుస్తకం రాస్తాం కనుక ఆయనకి ఎన్ని పేజీలు కేటాయించాలో మాకే తెలియదు. అంత గొప్ప మహానుభావుడితో మా ట్రావెలింగ్ మర్చిపోలేని మరుపురాని అనుభూతి మాకు. అలాగే ఆ లెగసీని మా కొడుకులు కూడా కంటిన్యూ చేశారు, మనవాళ్ళు వాళ్ళందరికీ కూడా. బికాజ్ తండ్రి చెబితేనే వాళ్ళ ఆయన చెప్పాలి, వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అనేది కొడుకులకు చెప్పాడు, ఆ కొడుకులు వీళ్ళకి చెప్పారు, వీళ్ళు కూడా మాకు అంత రెస్పెక్ట్. ఆఖరికి ఒక మాట ఏంటంటే, ఏ నిర్మాత అయినా తన సినిమాలో ఏ నీతి జనానికి చెప్తాడో తెలియదు, కానీ రామానాయుడిగా తన జీవితమే ఒక నీతి అలా ఆచరించి చూపించాడు. మంచి పనులు చేయండి, అది కథ సినిమా ద్వారా చెప్పలేదు, తన జీవితం ద్వారా నీతిని చెప్పిన ఏకైక మహానుభావుడు. ఆయన ఆత్మ శాంతించాలని ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.